నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు అంటే బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా మూత్రనాళంలోకి చేరి ఇన్ఫెక్షన్ కలిగించడం. ఇవి బ్లేడర్ వరకు విస్తరిస్తే నొప్పి పెరుగుతుంది. చికిత్స లేకుంటే వదిలేస్తే కిడ్నీలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరి దీన్ని ఎలా తప్పించుకోవాలి, డీటెయిల్ గా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేయండి. దీని యొక్క ప్రధాన లక్షణాలు: మూత్రంలో మంట, తరచుగా యూరిన్ రావడం, పొత్తి కడుపులో నొప్పి, దుర్వాసనతో కూడిన మూత్రం. ఇవి కనిపిస్తే జాగ్రత్త. దీనికి గల కారణాలు: తగినంత నీరు తాగకపోవడం, బయట తినే కలుషిత ఆహారం, పరిశుభ్రత లోపించడం, మలబద్ధకం. కొన్ని గర్భ నిరోధక పద్ధతులు కూడా రిస్క్ ను పెంచొచ్చు. దీనికి పరిష్కారాలు ఏంటంటే రోజు 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. టాయిలెట్ తర్వాత ముందు నుంచి వెనక వైపు శుభ్రపరచుకోవాలి. ఇకపోతే శరీర పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మలబద్ధకం రాకుండా ఫైబర్ ఫుడ్ తినాలి. లక్షణాలు కొనసాగితే తప్పనిసరిగా డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్ కోర్సు పూర్తి చేయాలి. సరైన జీవన శైలి, పరిశుభ్రత పాటిస్తే UTI-లను సులభంగా నివారించవచ్చు. ఇలాంటి మరెన్నో ఆసక్తికర సమాచారం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ రీల్ ని సేవ్ చేసి షేర్ చేయండి.